హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ డ్రెస్ స్టిచ్చింగ్ పార్ట్ ఈరోజు చెప్తున్నాను. ఓకేనా? ఏంటి తలకిందులుగా పెట్టింది అనేసి అనుకోకండి. వ్యూ మొత్తం కనపడాలంటే యూట్యూబ్లో డ్రెస్ ఇలా తీయాల్సిందే. ఇంకా హైట్ సరిపోదన్నమాట. అదే హైట్ చూపించడానికి సరిపోక అది ఇలా పెట్టానన్నమాట. సో మీరు కొంచెం సేపు ఇట్లా ఫోన్ ఇలా టర్న్ చేసి చూడండి. అప్పుడు మీకు వ్యూ అనేది బాగా అర్థమవుతుంది. అంటే మీకు కొంచెం మొత్తము పైనుంచి కింద వరకు కనిపించాలనే డ్రెస్ నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉందండి డ్రెస్ అనేది ఫైనల్గా కామెంట్ చేయండి. ఈరోజు ఆ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు మగ్గం వర్క్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అనమాట. కొంతమంది మగ్గం వర్క్ చేసుకున్న వాటికి కూడా మనకి బొటిక్స్లో పైపింగ్ వేసి ఉంటాయన్నమాట. ఆ పైపింగ్ అనేది ఎలా వేసుకుంటారో చూపిస్తాను. బట్ ఇక్కడ పైపింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు. బట్ నేను మీకు ఒక ఐడియా కోసము ఒక్కసారి చూపిస్తున్నాను అంతే. నేను ఇక్కడ పైపింగ్ అయితే తర్వాత తీసేసాను. ఎందుకంటే ఇక్కడ ఒక రీజన్ అంటూ ఉంది. వర్క్ థ్రెడ్కి ఈ పైపింగ్ థ్రెడ్కి ఈ క్లాత్కి కొంచెం మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో అందుకనే నేను తీసేసాను. సో అందుకనే, కానీ మీకు చూపించినట్టు ఉంటుంది కదా అనేసి వీడియో మాత్రం మీకు చూపిస్తున్నాను. ఎలా ఒక మగ్గం వర్క్ చేసుకున్న వాటికి కూడా మనం పైపింగ్ ఎలా వేసుకోవాలన్న దానికి. ఏం లేదండి, మనం అంటే నేను చాలా వీడియోస్లో చూపించాను కదా, ఫస్ట్ లైనింగ్కి మనము పైపింగ్ వేసుకుంటామని. ఇక్కడ లైనింగ్ మామూలుగా లైనింగ్కి పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే మనకు వర్క్ ఉందో ఆ వర్క్కి దగ్గరలో పక్కన ఇలా లైనింగ్ పెట్టేసి, ఫస్ట్ పైన లైనింగ్ పెట్టేసి జరగకుండా ఉండడానికి పిన్స్ అనేవి పెట్టుకోండి. అప్పుడు మీకు వర్క్ కరెక్ట్గా వర్క్ లోపల వస్తుందన్నమాట. సో జరగకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా వర్క్తో పాటు పైపింగ్ కూడా కావాలనుకున్న వాళ్ళకి నేను ఒక ఐడియా ఇస్తున్నానండి. ఓకేనా? జరగకుండా ఉండడానికి మీరు పిన్స్ అయితే యూజ్ చేయండి. కంపల్సరిగా కరెక్ట్గా వర్క్ దగ్గర వచ్చేటట్టుగా చూసుకోండి. తర్వాత నెక్ పార్ట్ కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని మనకి తిప్పేసుకుంటే పైపింగ్ అనేది అయిపోతుంది. ఇంకా సేమ్ అండి. ఒకవేళ పైపింగ్ అవసరం లేదనుకోండి, ఆ వర్క్ దగ్గర లైనింగ్ క్లాత్ జాయిన్ చేసి ఇలా తిప్పేసుకోవడమే, అంతే అండి. పైపింగ్ అవసరం లేకపోతే అంతే. ఇంక ఇప్పుడు ఇది ఇలా పైపింగ్ అనేది మనం వేసుకోవచ్చు అనమాట, మనకి బాగుంటాయి కనుక. నేను ఇక్కడ టక్స్ పెట్టలేదనమాట, అందుకనే తిరుగుతుంది. ఎందుకంటే నేను మీకు ఓన్లీ వ్యూ పాయింట్ చూపించడం కోసం మాత్రమే ఇది స్టిచ్ చేశాను, నేను మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలనే దానికి. ఓకేనా? తర్వాత దాని మీద ఒక కుట్ అనేది వేసుకుంటే అది స్టిఫ్గా ఉంటుంది. ఫస్ట్ చైన్ స్టిచ్ ఎందుకు వేస్తారంటే, కుట్టుకునేటప్పుడు మనకి ఇలా థ్రెడ్ మీద పడుతుంది, పూసల మీద పడితే కనుక మనకి నీడిల్ ఇరిగిపోతుంది. అందుకనే స్టార్టింగ్ ఎవరైనా సరే చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటారు. తర్వాత నేను పైపింగ్ అనేది తీసేసానండి, కొంచెం మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. సో అందుకనే పైపింగ్ తీసేసి నార్మల్గా లైనింగ్ కుట్టుకొని లైనింగ్ అనేది తిప్పేసేసుకున్నాను అనమాట. ఒకవేళ ఎవరైనా పైపింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి, బొటిక్స్లో చాలా వాటిల్లో కొంతమంది ఇలా వర్క్ చేసినప్పుడు కూడా పైపింగ్ అనేది వేస్తారు. అది ఎలా వేసుకోవాలన్న దానికోసం మాత్రమే నేను అది చూపించాను. ఓకేనా? ఇక్కడ మనము నేను మీకు బ్లౌజ్ వర్క్ చేసుకోవడానికి క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చూపించాను కదా. మనము సపరేట్గా ఫ్రంట్ టక్స్ కోసము మనం కొంచెం ప్లేస్ని వదిలేస్తాం, ఎందుకంటే అక్కడ మనకి డిజైన్ రాకుండా ఉండడం కోసం. సో మనం ఆ టక్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మనము ఫ్రంట్ టక్స్ అనేవి వేసుకోవాలి. ఫ్రంట్ షేప్ కోసం తీసుకోవాలి కదా టక్స్. ఎప్పుడైనా సరే అండి, ఫ్రంట్ బ్యాక్ టక్స్ వేసుకుంటేనే అందం అండి. అప్పుడే మనకి షేప్ తెలుస్తుంది. లేకపోతే ఫ్లాట్గా ఉన్నట్టు చెస్ట్ కూడా ఒత్తుకుపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఈ టక్స్ పెట్టేది ఎందుకంటే మనకి షేప్ తెలియటం కోసము, ప్లస్ ఒత్తుకోకుండా మనకి చెస్ట్ అనేది డ్రెస్కి ఒత్తుకోకుండా ఉండడం కోసము. అంటే ఇంకా ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎలాగూ టైట్గానే చేయించుకుంటాం కాబట్టి ఫ్లాట్గా కనిపించకుండా చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి మనకి నేను 5 ఇంచెస్ అండి, 5 ఇంచెస్ టక్స్ కోసం పెట్టుకున్నాను ఫ్రంట్ సైడు. 5 ఇంచెస్ ఎందుకు అని అంటే, మనకి బర్స్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 9 పాయింట్, అంటే షోల్డర్ అటాచ్ తీసేసి 9.5 to 10 ఇంచెస్ వాళ్ళ హైట్ని బట్టి సైజుని బట్టి అది ఉంటుంది. సో నేను అందుకని టక్ పాయింట్ అంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర వరకు వేసుకున్నాను టక్స్. అంటే ఒక 5
ఇంచెస్ నేను టక్స్ లెంత్ పెట్టుకున్నాను. ఓకేనా. అలా టక్స్ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు వేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకోవాలి కాబట్టి హ్యాండ్స్కి నేను వర్క్ చేశాను కదా ఆల్రెడీ. సో పైపింగ్ వేసుకోవాలి కాబట్టి ఫస్ట్ లైనింగ్కి నేను పైపింగ్ అనేది వేసుకున్నాను. దాని కింద వర్క్ క్లాత్ పెట్టానండి. పైపింగ్ తిప్పేసి వర్క్ క్లాత్ పెట్టి కదలకుండా పిన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. పిన్స్ అనేవి కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అవి జరగకుండా ఉండడానికి మనం పిన్స్ యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్నెస్ వస్తుందన్నమాట. నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ అనేది అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో పిన్స్ పెట్టుకొని మీరు స్టిచ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనము పైపింగ్ వేసుకున్నాం కదా. పైపింగ్ వేసుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టు వేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నానండి. 2 హ్యాండ్స్కి పైపింగ్ వేసేసుకున్నాను. అలాగే ఇంకా లైనింగ్ జాయిన్ చేసేసాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను ఈ బ్యాక్ పార్ట్ మీకు చూపించలేదు, బట్ నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. బకరం పీస్ వేసి కట్ చేసి చూపించాను కదా, అవి కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఆ నెక్ది. ఓకేనా. తర్వాత ఇలా మనము ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కూడా ఇంకా సేమ్ ఏం లేదండి. నెక్కి బకరం పీస్ వేసేసి పైపింగ్ వేసాను అంతే. ఇంకా డోరీస్ కుట్టాను. తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేవి జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. వర్క్ మీద పడుతుందా అనేది చూసుకొని జాయిన్ చేసుకోవాలి. వర్క్ మీద పడకుండా షోల్డర్స్ వరకు మనం క్లాత్ వదులుకున్నాం అంటే వర్క్ చేసుకునే ముందే షోల్డర్స్ మీద పడకుండా ఉండడం కోసము షోల్డర్ వరకు మనం విడిగా క్లాత్ అనేది వదిలిపెట్టుకుంటాం అన్నమాట. సో నేను అలా వదిలిపెట్టుకున్నాను. షోల్డర్స్ మీద వర్క్ అనేది పడకుండా కుట్టుకున్నాక తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ కటింగ్ పార్ట్లోనే హ్యాండ్లో తీసేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు మనము మధ్యలో ఉండేటట్టుగా చూసుకోండి. మధ్యలో లేదనుకోండి, మధ్యలో కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో మనం కుట్టుకోలేదనుకోండి, ఒక సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ తక్కువ అవ్వడం కానీ బ్యాక్ సైడ్ ఎక్కువ అవ్వడం కానీ, ఒక్కోసారి ఫ్రంట్ సైడ్ ఎక్కువ అయ్యి మనము 2 జాయిన్ చేసుకునేటప్పుడు విప్పదీయాల్సి వస్తుంది వర్క్. సో మీరు ఏం చేసిన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం వర్క్ 2 సైడ్లు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు సమానంగా వచ్చేటట్టుగా జాయిన్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మగ్గం వర్క్వి కుట్టేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. వర్క్ విషయంలో మనం ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా కొన్ని వర్క్ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వము. అది కరెక్ట్గా లేకపోతే కనుక ఒకవేళ మీరు బయట వాళ్ళకి కుట్టినా కూడా మాకొద్దు అనేసి అంటారనమాట. సో జాగ్రత్తగా కుట్టుకోవాలి ఏదైనా సరే. ఇక్కడ నాకు నీడిల్లో పడేటట్టుగా ఉంది. సో అందుకని నేను జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. వర్క్వి నీడిల్లో పడతాయి అని అంటే మాత్రము మీరు ఏం చేస్తారంటే ఆ వర్క్ లోపల ఏదైతే మనకి తగులుతుందో కట్ చేసేయాలి. అప్పుడు కట్ చేయడం అంటే క్లాత్ కట్ చేయడం కాదండి. ఏదైతే బీడ్స్ తగులుతున్నాయో అక్కడ ఆ బీడ్స్ వరకు తీసేయాలన్నమాట. తగిలే దగ్గర మాత్రమే. అలా అని మొత్తం ఊడిపోయేటట్టుగా చేసుకోమాకండి ప్లీజ్. జాయిన్ చేసే వరకు మాత్రమే మనకి ఎక్కడైతే తగులుతుందో అక్కడ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఎక్కడ తగలేదు, ఎందుకంటే నేను కరెక్ట్గానే మార్కింగ్ చేశాను కాబట్టి. సో ఒకసారి ఏదో తగులుతున్నట్టు అనిపిస్తుంటే చూసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఫ్రాక్కి కింద మనము లంగా టైప్ కట్ చేసాం కదా. సో ఇది ఏంటంటే మనం అంబ్రెల్లా టైప్ అయినా కట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టము. బట్ నేను ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. ఇలా పీస్లు అనేవి జాయిన్ చేసేసుకోవాలి. దానికి పీసులు జాయిన్ చేసేసుకొని 2 పీసులు ఇలా ఫ్రంట్ది ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. ఇది జాయిన్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ పార్ట్ చూసుకుందాం. మెయిన్ పార్ట్కి బార్డర్ జాయిన్ చేయడం చూసుకుందాం. ఇది అయిపోయింది కదా. ఇలా 2 సైడ్స్ లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇది మనకి సైజు కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే ఇప్పుడు మనం నడుము +4 ఇంచెస్ మన నడుముకి
ఇప్పుడు 31 ఇంచెస్ మన నడుము అండి, అంటే ఇప్పుడు నేను కుట్టే డ్రెస్ నడుము 31 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ కలుపుకొని మనకు కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి చిన్న బార్డర్ అని చెప్పాను కదా శారీ అప్పుడు, ఆ చిన్న బార్డరు ఎలా జాయిన్ చేసుకోవాలంటే కింద బార్డర్ అనేది పెట్టేసుకొని ఇలా ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసుకొని దాని మీద ఒక స్టిఫ్గా పోకుండా స్టిఫ్గా ఉండడానికి దాని మీద ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా జాయిన్ చేసుకోండి, ఒక దాని మీద పెట్టి ఇలా కింద బార్డర్ మీద పెట్టి జాయిన్ చేసుకోండి స్ట్రైట్గా చివరి వరకు. తర్వాత దాని మీద ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, ఇంకంటే కుట్టు అనేది ఎటు పోకుండా ఉంటుంది అనమాట. దాని మీద కంపల్సరీగా కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు వేసేసుకుంటే కనుక మనకి బార్డర్ అనేది అప్పుడు పెద్దగా కనిపిస్తుంది. చివరి వరకు ఇలానే కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంకా కింద ఇప్పుడు మనము కుచ్చిళ్ళు అనేవి పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ నేను బాక్స్ ప్లేటెడ్ కుచ్చిళ్ళు అనుకున్నాను కదా, ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. మీరు బాక్స్ ప్లేటెడ్ కానీ ఏ ప్లీట్స్ అని పెట్టుకునేటప్పుడు క్లాత్ మొత్తం మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ అంటే మనకి సేమ్ సైజులో రావు అని అనుకుంటే కనుక క్లాత్ మొత్తం నేను ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నానండి. కాకపోతే ఇక్కడ లైట్ ఫోకస్కి నేను మార్కింగ్ చేసుకున్నది నేను మీకు కనిపించలేదు, బట్ నేను మీకు కటింగ్లో చూపించాను కదా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నానని. ఓకేనా, ఇక్కడ నేను ఫోల్డ్ చేసిన విధానం చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను క్లాత్ ఫోల్డ్ చేసేటప్పుడు చాలా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక మనకు ఆ కుచ్చిళ్ళు అనేవి నుంచుంటాయి, సో అందుకోసం అన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఒక 3 ఇంచెస్ లోపలికి ఇంకో 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కూడా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి, లోపలికి ఎక్కువ క్లాత్ ఫోల్డ్ అయ్యేటట్టుగా. ఇక్కడ నేను ప్రతిదానికి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, క్రాస్ చెకింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కుచ్చిళ్ళు సమానంగా వస్తున్నాయా లేదా అనేది కూడా నేను చూసుకోవాలి కదా. సో అందుకనే నేను మ్యాక్సిమము 3 ఇంచెస్ 3 ఇంచెస్ మార్క్ చేసినా కూడా నాకు ఇక్కడ 2 ఇంచెస్ కుచ్చిళ్ళు మాత్రమే కావాలి. 3 ఇంచెస్ అంటే మరీ హెవీగా, అంటే మనకి పైన ఎక్కువ క్లాత్ కనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను 2 ఇంచెస్ కుచ్చిళ్ళు వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. ఇలా మీరు కూడా మార్కింగ్ చేసుకొని ఎక్కువ క్లాత్ లోపలికి ఇలా ఫోల్డింగ్ అయ్యేటట్టుగా చూసుకోండి. అప్పుడు మనకి కుచ్చిళ్ళు క్లియర్గా నుంచుంటాయి మనకి. ఓకేనా, ఇలా నాకు ఒక 6 కుచ్చిళ్ళ వరకు వచ్చాయండి. క్లాత్ అనేది ఇప్పుడు మనకి ఇది నడుముకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. మన నడుముకి తగ్గట్టు క్లాత్ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ కుట్లిప్ప తీసేసి కుచ్చిళ్ళు అనేవి రీచెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనకి కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు మనం ఇలా చేస్తే కనుక కంపల్సరీగా మీకు అర్థమైపోతుంది. తర్వాత కింద ఇప్పుడు మనము లైనింగ్ పెట్టేసి కుచ్చిళ్ళు అనేవి కుట్టుకోవాలి. కింద కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి కింద నేను లైనింగ్ పెట్టి పైన ఎందుకు కుట్టు వేస్తున్నానంటే ఒక్కోసారి కింద లైనింగ్ కింద పెట్టి కుడితే కనుక కుచ్చిళ్ళు ఏం చేస్తాయంటే పైన ఒక్కోసారి మడతలు పడడము, లేకపోతే ఒకదాని మీద ఒకటి అలా కుట్టుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనము కింద లైనింగ్ పెట్టి పైన నుంచే చూసుకుంటూ కుట్టుకుంటే అలా జరగవన్నమాట. తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్కి మెయిన్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. మెయిన్ పీస్ అంటే ఫ్రాక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా మనకి సరిపోయేంత క్లాత్ చూసుకొని కరెక్ట్గా సమానంగా సరిగ్గా పెట్టుకుంటూ లోపల కుచ్చిళ్ళు అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి, లోపలికి దోపుకోవాలి. కుచ్చిళ్ళు ఒకదాని మీద ఒకటి పడి తప్పు ఒకటి కుట్టామంటే మళ్ళీ కుట్లెప్ప తీసేసుకోవాలి, మళ్ళీ వేసుకోవాలి. కుట్లెప్ప తీసుకునే ప్రాసెస్ అయితే చాలా కష్టమైపోతుంది మీకు కూడా పద్దాకిప్ప తీయలేక. సో కుచ్చిళ్ళు అనేవి సరిగ్గా పెట్టుకుంటూ చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి, కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము మనకి సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఇలా కుచ్చిళ్ళు అనేవి
పెట్టేసేసుకొని ఇలా క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా నాకు ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి 35 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే నడుము వచ్చేసి 31 ఇంచెస్ కదా, ఇందిట్లో అన్ని హాఫ్ కాబట్టి హాఫ్ క్యాల్కులేట్ చేసేసుకొని మార్క్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. హ్యాండ్ లూజు ఇవి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మీరైతే సైడ్స్ పిన్స్ అనేవి కంపల్సరీగా పెట్టుకోండి. సైడ్స్ పిన్స్ అనేవి పెట్టుకోవడం వలన మనకి ఒకటి ఇప్పుడు బాడీ పార్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కిందకి ఇది బ్యాక్ పార్ట్ 2 సమానంగా రావన్నమాట. నడుం దగ్గర ఒకటి కిందకి ఒకటి పైకి వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే మీరు పిన్స్ పెట్టేసుకోండి. అలాగే హ్యాండ్ లెంత్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ వరకు ఒక కుట్టు వేసుకున్నాము. బాడీ పార్ట్ పైకి వరకు వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే అక్కడ ఒక గట్టి కుట్టు వేసుకొని తర్వాత ఫ్రాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ ఇంకొక సైడ్కి వచ్చేటప్పుడు లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ సైడ్ కుట్టు వేసుకుంటూ పక్కనే ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తూ ఇప్పుడు మనము కాటన్ లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఈ శారీకి ఏంటంటే కొంచెం పీసులు ఎక్కువ హెవీ అయిపోవడం వల్ల ఏంటంటే కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి. సో మీరు జాగ్రత్తగా ఇలాంటి క్లాత్ అయితే విసుక్కోకుండా చిన్నగా జాగ్రత్తగా కుట్టుకోండి. అప్పుడే మనకి కొంచెం నీట్నెస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రాక్ పార్ట్ లోపలికి అనేసి లైనింగ్ పార్ట్ వరకు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా. చివరి వరకు ఇలా లైనింగ్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోండి. లైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత దాని పక్కనే ఇంకొక 2 కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసేసుకుంటే మనకి ఫ్రాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. దీని పక్కనే ఇంకొక 2 కుట్లు జాగ్రత్తగా కుట్టు వేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.